కృపాభరితుడైన యేసు ప్రభుల వారి ప్రశస్త నామంలో ఈ ఉదయకాలమందు వాక్యం వింటున్న ప్రతి బిడ్డకు ఘనుడైన యేసయ్య ప్రశస్త నామాన ఇమ్మానుయేలు చర్చి తరఫున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. మీ కుటుంబంలో ప్రతి వారు సంతోషంగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని, ఓ పరిపూర్ణమైన ఆశీర్వాదాన్ని కలిగి ఉండాలని దేవుడు మీకు ఇచ్చినటువంటి వనరులను సమృద్ధిగా ఆయన దయచేసి ఆర్థికంగా గొప్పగా మిమ్మల్ని అభివృద్ధి చేయాలని, ఆత్మీయంగా కూడా మీరు ఎక్కువగా ప్రభువులో బలపడాలని మా ప్రార్థన. ఆ రీతిగా మీ అందరి కొరకు మానక ప్రార్థన చేయాలని మేము కోరుకుంటున్నాం. ఈ వాక్యం వినేటప్పుడు చివరన మీ ప్రార్థన అవసరతలు అని ఒక కాలం వస్తుంది. దాంట్లో మీ ప్రార్థన అవసరతలు దయచేసి రాసి పంపండి. దాని విషయమై మానక ప్రార్థన చేస్తాం. ఆ తరువాత యూట్యూబ్ని సబ్స్క్రైబ్ చేసుకోనండి. తర్వాత వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మీరు వాక్యం వింటూనే అక్కడ స్కానర్ ఉంటుంది, దాన్ని మీరు స్కాన్ చేస్తే జాయిన్ అయిపోతారు. ప్రతిరోజు ఉదయం 4 గంటలకు ఆత్మీయ అనుదినమన్నా అనేటటువంటి వాక్యం వస్తుంది. బైబిల్లో వరుసగా వచనం చెప్తున్నాను. ఉదయకాలము 5 గంటలకి ఈ లైవ్ వస్తుంది. దయచేసి వినండి, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోనండి, లైక్ చేయండి, అనేకులకి వాక్యాన్ని పంపండి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఈరోజున యెషయా గ్రంథము 30వ అధ్యాయం 18, 19 వచనాలలో ఉన్న విషయాలు మీతో మాట్లాడుటకు ప్రభు సహాయం చేయని. 30వ అధ్యాయము 18, 19 వచనాలు. కావున మీ యందు దయ చూపవలెనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు. మిమ్మను కరుణింపవలెనని ఆయన నిలువబడి ఉన్నాడు. ఈ మాటలు గమనించాలి. దేవుడు మన పట్ల దయ చూపెట్టాలని ఆలస్యము చేయుచున్నాడని, మన మీద కరుణ చూపెట్టాలని ఆయన నిలబడి ఉన్నాడు అని వాక్యము సెలవిస్తుంది. యెహోవా న్యాయము తీర్చు దేవుడు. ఆయన నిమిత్తము కనిపెట్టు వారందరూ ధన్యులు అని అంటారు. ఎన్నో పర్యాయాలు మన ఆలోచనల్లో ఈ రీతిగా ఉంటుంది. దేవుడు నా విషయంలో ఆలస్యం చేస్తున్నాడని. ఒక ఉద్యోగ విషయంలో కానీ, వివాహ విషయంలో కానీ, లేక మీరు చేసే ప్రయత్నాలలో ఆలస్యము జరుగుతుందని చాలా దుఃఖపడుతూ ఉంటారు. ఇంకా ఎంతకాలం ప్రార్థించాలి, ఎన్ని రోజులు ఉపవసించాలి, ప్రభు నా ప్రార్థన వినలేదా అని. నీ చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులు కూడా నిన్ను తక్కువగా మాట్లాడుతూ ఉండొచ్చు. మీరు నిజమైన దేవుని దగ్గరికి వెళుతున్నారని అంటున్నారు కదా, ఆ దేవుడు మీకేమీ చేయలేదా అని పరిహాసపు మాటలు మాట్లాడచ్చు. మిమ్మల్ని హేళన కూడా చేయొచ్చు. అయితే దయచేసి వాటిని మీరు పట్టించుకోకూడదు. దేవుడు ఎలాంటి వాడంటే, మన మీద దయ చూపెట్టాలని యెహోవా ఆలస్యం చేసే దేవుడు. చూడండి, యోసేపు విషయంలో దయ చూపెట్టాలని ఆలస్యం చేశాడు. అన్నలు కొట్టినా, గోతిలో పడవేసినా, మిద్యాను దేశపు వర్తకులకు అమ్మివేసినా, బానిసగా పోతీఫర్ ఇంటికి వెళ్ళినా, దేవుడు ఆయన ఆలస్యం చేస్తున్నాడని విసుక్కోలేదు. ఆలస్యము దేవుని యొక్క దయని పొందుకోవటానికే. కాబట్టి ప్రభు పిల్లలైన మనం
ఆయన ఆలస్యాన్ని సహించిన కారణాన ఒక రోజున అతడు ఐగుప్తు దేశంలో రాజుగా నిలబడటానికి ప్రభు సహాయం చేశాడు. రాజుగారి వస్త్రాలు, గుర్రం మీద ఊరేగుతూ రాజుగారు ఇచ్చినటువంటి ఉంగరంతో ఆయన గొప్ప వ్యక్తిగా దేశమంతా ఊరేగించటానికి దేవుడు సహాయం చేశాడు. దేవుని ఆలస్యం నీ మీద దయ చూపెట్టడానికి. దయచేసి విసుక్కోవద్దు, సణుక్కోవద్దు. ఏదో నా జీవితంలో దేవుడు నన్ను మరచిపోయాడు అనేటటువంటి ఆలోచనలోకి వెళ్ళద్దు. దేవుని వాక్యం విలాప వాక్యాలు 3వ అధ్యాయం 25వ వచనాన్ని చదువుకుంటే వాక్యంలో ఈ రీతిగా రాయబడి ఉంది. విలాప వాక్యాలు 3వ అధ్యాయం 25వ వచనం. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెదకు వారి ఎడల ఆయన దయ చూపెట్టు వాడని వాక్యము సెలవిస్తుంది. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిదని. దేవుని వెదకేటటువంటి వారికి ఆయన దయ చూపెట్టే దేవుడు. ఆయనను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు. కాబట్టి దేవుని సన్నిధానంలో ఓపికగా మనం కనిపెట్టుట వలన ఆ కృప కలిగినటువంటి దేవుడు మన పట్ల దయ చూపెడతాడని వాక్యము సెలవిస్తుంది. దేవుని దయ ఎంత గొప్పదంటే చాలా ఉన్నతమైన స్థితికి మనల్ని తీసుకొని వెళతాది. ఆ విషయాన్ని దయచేసి మరిచిపోకండి. రెండవది, మిమ్మును కరుణింపవలెనని ఆయన నిలువబడి ఉన్నాడు అని వాక్యం సెలవిస్తుంది. దేవుడు మన మీద కనికరాన్ని చూపెట్టాలని నిలబడి ఉన్నాడు అంటాడు. అంటే నిలబడ్డటువంటి వ్యక్తి ఇంకా ప్రయాణమే పోవడమే కదా. దేవుడు నీ విషయంలో కనికరాన్ని చూపెట్టాలని ప్రభుల వారు ఆయన నిలబడి ఉన్నాడని వాక్యము సెలవిస్తుంది. దేవుని గ్రంథంలో, కీర్తనల గ్రంథము 35వ అధ్యాయం, బైబిల్ ఉన్నటువంటి బిడ్డలు చూడండి, 2వ వచనాన్ని చదువుకున్నట్లయితే 35వ అధ్యాయం దావీదు రాసిన కీర్తన 2వ వచనం. కేడెమును డాలును పట్టుకొని సహాయమునకై లేచి నిలువుము, ఈటె దూసి నన్ను తరుము వారిని అడ్డగింపుము, నేనే నీ రక్షణ అని నాతో సెలవిమ్ము అని భక్తుడు మాట్లాడుతూ, నా ప్రాణమును తీయగోరు వారికి సిగ్గును అవమానము కలుగునుగాక. నాకు కీడు చేయ ఆలోచించువారు వెనుకకు మళ్లింపబడి లజ్జపడుదురుగాక అని చెప్పాడు. దేవుడు ఎవరంటే మనకు కేడెము డాలును పట్టుకొని మన సహాయం కొరకై లేచి నిలబడినటువంటి వాడు. ఎంత గొప్ప దేవుడు! ఆయన మనకు కేడెమును డాలునై ఉన్నాడు. కేడెమంటే డాలే, డాలు అన్నా కూడా డాలే. శత్రువు వేసేటటువంటి, మన విరోధులు విసిరేటటువంటి ఆయుధాలను అడ్డుకునేటటువంటి ఒక కేడెం ఆయన, ఒక డాలై ఉన్నాడు. ఎటువంటి ఆయుధమునైనా ఆయన డాలుతో అడ్డుకోగల వ్యక్తి. ఈ రోజున వాటిని అడ్డుకుంటూ ఆ కృపగల దేవుడు మన సహాయము కొరకై లేచి నిలబడ్డాడు. ఆయన మనల్ని నిస్సహాయుల్నిగా చేయడు, మన సహాయము కొరకై లేచి నిలబడ్డాడు. ఆయన ఈటె దూసి తను తరుము వారిని అడ్డగించేటటువంటి వాడు. నేనే నీ రక్షణ అని నాతో చెప్పేటటువంటి వాడు. నా ప్రాణము తీయగోరు వారికి సిగ్గును అవమానము కలగజేసేవాడు. నాకు కీడు చేయని ఆలోచించువారు
వెనుకకు మళ్లింపబడి లజ్జపడేటట్లుగా చేసేటటువంటి వాడు. దైవ జనాంగమా, ప్రభువు లేచి నిలబడితే ఇన్ని గొప్ప కార్యాలు మన జీవితంలో ఆయన చేయగలడు. అంతేనా అని అడిగితే బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది. 119వ కీర్తన 58వ వచనంలో ఈ రీతిగా చెప్పబడి ఉంది. కటాక్షముంచుమని నా పూర్ణ హృదయముతో నిన్ను బతిమాలుకొనుచున్నాను. నీవిచ్చిన మాట చొప్పున నన్ను కరుణింపుము అని చెప్పాడు. కటాక్షముంచుమని నా పూర్ణ హృదయంతో నిన్ను బతిమాలుకుంటున్నాను. నీవిచ్చిన మాట చొప్పున నన్ను కరుణించండి అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజున దేవుడు మన విషయంలో ఆలస్యము చేయుచున్నాడంటే మన మీద దయ చూపెట్టడానికే. దేవుడు ఒకవేళ మనల్ని కరుణించాలి అనుకున్నప్పుడు ఆయన లేచి నిలబడతాడు. ఆయన లేచి నిలబడ్డాడంటే ఖచ్చితంగా మన విషయంలో గొప్ప కార్యాలు చేయటానికి, శత్రువు వేసేటటువంటి బాణాలకు ఆయన కేడముగాను డాలుగాను నిలబడి ఆయన మన విషయంలో కార్యము జరిగించేవాడు. కాబట్టి యెహోవా మనకు న్యాయము తీర్చేవాడు. తన నిమిత్తము కనిపెట్టు వారందరూ ధన్యులని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి దేవుని కొరకు కనిపెట్టే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ధన్యుడే. ఏమాత్రము కూడా అతడు నష్టపోయే వ్యక్తిగా కాదు. ఆ కృపగల దేవుడు ఆ రీతిగా మన పట్ల ఆయన దయ చూపెట్టడానికి, ఆ తరువాత మనల్ని కరుణించటానికి ఆలస్యము చేసేవాడు లేచి నిలబడేవాడు. ఈ రోజున ఒకవేళ దేవుని గూర్చినటువంటి సందేహాలు నీకుండొచ్చు. దేవుడు నేను చేసే ప్రార్థనలు విని ఆలస్యం చేస్తున్నాడని నువ్వు ఏడుస్తూ ఉండొచ్చు, దిగులు పడుతూ ఉండొచ్చు. దేవుడు నా మొర వినలేదని భయపడుతూ బాధపడుతూ ఉండొచ్చు. దయచేసి ఆ రీతిగా చేయొద్దు. ప్రభువు వైపు చూడు. ఆయన నీ కొరకు లేచి నిలబడ్డాడు. ఆయనే నీకు కేడెమును డాలునయ్యుండి శత్రువు విసిరేటటువంటి ప్రతి అగ్ని బాణములను ఆర్పుతూ నీకు విజయ పతాకమును, విజయ పదములో నిన్ను ఆయన నడిపిస్తూ వస్తాడు. గొప్ప విజయాన్ని చూస్తావు. వాక్యము సెలవిస్తుంది. సీయోనులో యెరూషలేములోనే ఒక జనము కాపురముండును. జనమా, నీవిక ఏమాత్రము కన్నీళ్లు విడువవు అని చెప్పాడు. జనమా, నీవిక ఏమాత్రము కన్నీళ్లు విడిచిపెట్టవని ప్రభుల వారు సెలవిచ్చారు. కాబట్టి ఈ రోజున ప్రభుల వారి వైపు చూసి ధైర్యంగా మొరపెట్టు. తండ్రి, ఏమాత్రమేక నువ్వు కన్నీళ్లు విడవని చెప్పావు. నా కన్నీళ్లు ఈ రోజుతో ముగిసిపోవాలి. నాకింకా ఆనందకరమైనటువంటి జీవితాన్ని, సంతోషభరితమైన జీవితాన్ని నా జీవితంలో మీరు ప్రారంభించినందుకు చాలా కృతజ్ఞతలని ప్రభుల వారికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆయన వైపు చూస్తూ మొరపెట్టు. చాలు, ఇంతకాలము నీవు అవిశ్వాసంతో ప్రభుని అనుమానిస్తూ ఏడ్చి దుఃఖపడి దేవుడు నాకేమీ చేయలేదు అనేటటువంటి నిరుత్సాహంతో బ్రతికిన దినాలు ప్రక్కకు నెట్టు. ప్రభువు వైపు చూడు. ధైర్యాన్ని తెచ్చుకో. ఆ కృపగల దేవుని పాదాల చెంత మొరపెట్టి, తండ్రి, మీ ఆలస్యము నాకు దయ చూపెట్టడానికి నా పక్షాన మీరు నిలబడ్డారు. నాకు కేడముగా ఉండటానికి ఇక మీదటే నేను మీ జనముగా ఏమాత్రము కన్నీళ్లు విడిచిపెట్టని ఒక సంతోషకరమైన జీవితాన్ని మీరు నాకు ప్రసాదిస్తానని చెప్పారు. నాలో ఇక కన్నీళ్లు కాదు, ఇక ఆనంద బాష్పాలే.
నాకన్నిటికీ బదులుగా పూదండనిచ్చే దేవుడు మీరు. ఆ గొప్ప కార్యాలు నా జీవితంలో జరిగించమని మహోన్నతుడైన దేవుని బ్రతిమలాడుకుందాం. అందరూ కళ్ళు మూసుకుందాం. మహిమ గల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ అపారమైన ప్రేమను బట్టి స్తోత్రాలు. ఎందరో బిడ్డలు భయపడి, దిగులు పడి, నిరుత్సాహపడి, ఏడుస్తూ మా జీవితాలలో ఏమీ జరగలేదని సంతోషానికి దూరం అయిపోయి బ్రతుకుతున్న బిడ్డలు లెక్కలేనంత మంది. మీరు గొప్ప దేవుడయ్యా, మీరు ఆలస్యము చేశారంటే తండ్రి, మమ్మల్ని ఆనందింప చేయటానికే, మా మీద దయ చూపెట్టటానికే, మా కొరకు మీరు లేచి నిలబడ్డారు ప్రభా. మా శత్రువులు వేసేటటువంటి అనేక ఆటంకములను ప్రభ అడ్డుకోవటానికి మాకు కేడెముగా, డాలుగా నిలబడ్డారు తండ్రి. దయచేసి కృప చూపెట్టి మమ్మల్ని బలపరచండి. ఏ బిడ్డ కృంగిపోయాదో, ఏ బిడ్డ విచారంతో ఉందో, ఏ బిడ్డ కన్నీరు కారుస్తూ ఉందో, దయచేసి ఆ కృంగిన ప్రతి బిడ్డను లేపి నిలబెట్టండి. వారి కన్నీటిని తొడవండి ప్రభా. ఈ రోజున వారి కన్నీటికి సమాప్తము చేయండి. ఈ రోజు నుండి ఆనంద బాష్పాలతో వారి బ్రతుకుటకు కృప చూపెట్టుమని యేసు ప్రభుల వారి ప్రశస్త నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమెన్.